సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరః. సంభవ సంభవామి యుగే యుగే. భావనక ఫలమత ఉపపత్తే అంటారు బ్రహ్మసూత్రాల్లో. దీనికి ఫలాని భావయతి. భావన శబ్దానికి ఇక్కడ ఫలములను ఇచ్చువాడు. ఇక్కడ భూ అనే ధాతువుకి ఇచ్చు అని కూడా అర్థం ఉంది. మరునామం దగ్గర కూడా దాన్ని చూస్తాం. భూ సత్తాయామే కాకుండా ఈ అర్థం కూడా వస్తుంది. ఫలాని భావయతి, ఫలములను ఇచ్చువాడు. ఫలం అంటే దేనికి? ప్రతి పనికి ఒక ఫలం ఇచ్చే ఏర్పాటు వ్యవస్థలో ఉంది. విత్తనం నాటాం, మొలకెత్తుతుంది, వ్యవస్థలో ఉంది అది. కానీ ఒక్కోసారి ఎత్తకపోవచ్చు. ఎందుకంటే విత్తనంలో మన భూమి, పంచభూతాలు, నీరు, ఆకాశం అన్నీ కలిసి రావాలి. మరీ గాలి వెలుతురు లేకుండా ఇంట్లో కుండీ మొక్క పెట్టినా ఎదగడం కష్టం. ఇదివరకు ఇంట్లో పెంచండి, పడగదిలో కూడా పెట్టండి, కుండీల్లో పెంచండి అని బాగా చెప్పేశారండి పత్రికల్లో. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మొదలెట్టారు కొత్త విద్య. పక్కనే మొక్కలు ఉంచకండి, అవి చీడపడతాయి, మీకు ఇబ్బంది వస్తుంది, వాటి నుంచి ఏదో వస్తుంది, మనకి తెలియనివని చెప్పి చంపేస్తున్నారు ఇక్కడ. మొదటి నుంచి మనకు వస్తున్న సాంప్రదాయం ఏమిటి? చక్కగా బయట పెరుగుతాయి మొక్కలు. దేనికి కుండీలు పని లేక ఈ కుండీలు అన్నీ పెట్టాక కొన్ని కుండీలు పెట్టుకోవచ్చు బయట, గాలి వెలుతురు ఉండే చోట ఆ కుండీ పెట్టాలి. అబ్బాయి అపార్ట్మెంట్లో పెట్టండి, లోపల పెట్టండి, పడగది పక్కన పెట్టండి, మీ ముక్కుకి దగ్గర పెట్టండి, ఇవన్నీ చెప్పేశారు. ఇంకా అక్కడ డాబా మీద పెంచే మొక్కలు వచ్చాయి, గదిలో పెంచే మొక్కలు వచ్చాయి, బీరువాలో పెట్టే మొక్కలు కూడా వచ్చాయి. అతి అంటే ఇదే. అతి చేస్తే గతి చెడుతుందని ఇప్పుడు మళ్ళీ దానివల్ల వ్యాధులు వస్తున్నాయి. కుక్క ఇంట్లో ఉంటే ఇబ్బంది, మొక్క ఇంట్లో ఉంటే ఇబ్బంది, అసలు మనం ఉంటే ఇబ్బంది. ముందు అన్నీ వచ్చే చూసుకోండి. ఎందుకంటే ప్రాచీన సంస్కృతిలో ఉండే విశాల భావాన్ని, ఆ సహజ జీవన విధానాన్ని మనం వదిలేసాం. ఇతర దేశాలు వదిలేస్తే వేరు, మనం వదిలేయడం విచిత్రం. మన జీవితమే సహజం. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు. ఇండియన్ స్టైల్ గురించి ఒక మాట చెబుతూ ఇంగ్లీష్లో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. దానికి చక్కని తెలుగు ఏమిటంటే సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఎంత తక్కువలో జీవించగలమో ఇండియా నేర్పుతుంది. ఎంత ఎక్కువ ఉంటే కానీ జీవించలేమో అమెరికా వాడు నేర్పుతాడు. వీళ్ళ దుంపదగా శరీరాలను మించి సోఫాలు, సోఫాలను మించి శరీరాలు. మళ్ళీ ప్రతి గదిలోనూ 6 సోఫాలు. ఇంట్లో ఉండేది 2. విచిత్రంగా ఉంటుంది చూస్తే. ఇంత ఉన్నా కానీ ఇంకేదో లేదనుకోవడం. ఆ దుకాణాలకు ఏదైనా షాపింగ్ కోసం పెడితే పెద్ద బండి నిండా వేసుకొస్తారు ఇంతంత కట్టాలు. చేతులు తుడుచుకోవడానికి కూడా కాగితాలు, కొంగు తుడితే అయిపోయేదని. సాయంత్రం ఎలాగో ఆ బట్ట విప్పేస్తాం కదా. పూర్వం మన దగ్గర ఆడవాళ్ళు బతకలేదండి, ఎంత చక్కగా ఉండేవారు. నిజంగా చీర కట్టుకునేవారు, మామూలు నార చీర, అవును కాటన్ చీరే కదా. అస్తమా అని ఎక్కడి నుంచి వస్తాయి గుడ్డలు, దీనికోకుండా దానికోకుండా చికాకు. తుడిచేసేవాడు కొంగుకి, ఏం ప్రమాదమే లేదు. సాయంత్రం విప్పేస్తాం కదా. ఇవాళ బాగా షోకులు మొదలయ్యాయి మనకి. దానికోటి దీనికోటి పెద్ద పెద్ద వేదిక మీద ఆర్కెస్ట్రా ఉంటుంది చూడండి, వంటశాల అలా తయారయ్యింది. మాడ్యులర్ కిచెన్ అంటూ ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్యలో, సంగీత దర్శకురాలు. ఇల్లు ఉంటే కానీ వంట నడవదా? కట్టెలు పోయి పట్టుకుని ఊరికే గొట్టం కూడా లేదు, నోటితోనే ఊదేసి ఓ గొడ్డ మొక్క కదా పెంకులు ఎట్టి గిన్నె బైకులు అయిపోయి పెంకులు, తెల్ల పెంకులు. చాలా తేలిగ్గా సమస్త పదార్థాలు వండారు. తద్దిన వంటలు చేశారు వీళ్ళు. ఇల్లు బంగారంగాను. అన్నపూర్ణాదేవులు నిజంగా పూర్వం వాళ్ళు. మా అమ్మ వెళ్ళిపోతే నేను ఆ వంట గురించి కూడా ఏడిచాను, ఎవరు చేస్తారమ్మా అని. మరి ఏం చేద్దాం, నా బాధన అది. చేసి పెడుతున్నారు ఇంట్లో, దాని గురించి కాదు. కానీ సరే అటువంటి వాళ్ళు మళ్ళీ రారండి. ఆ శక్తి సామర్థ్యాలు వేరు. ఇంకా వాళ్ళ దృష్టి ఎంతసేపు ఆ పని మీద. ఎంత తక్కువలో చేయగలం, ఖర్చు కూడా తక్కువే, వాడే వస్తువులు కూడా తక్కువే. మళ్ళీ ఇక్కడ శుభ్రతకు లోటు ఉందా అంటే జీవితాంతం రోగాలు లేకుండా హాయిగా ఉన్నారని ఆడవాళ్ళందరూ మందులు చెప్పారు మాకు. పైగా జ్వరం వచ్చి 10 రోజులు పడుకోవడం అనేది మా అమ్మగారి విషయంలో ఎప్పుడు నేను చూడాల. నా వయసు ఉన్న వాళ్ళు అందరికీ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళందరి తల్లులు అలాగే ఉన్న తండ్రులు కూడా జ్వరం వచ్చి 10 రోజులు పడుకోవడం నేను చూడలేదండి. ఇప్పుడు అంతా ఊరికి అర నిమిషం పని, అరగంట నిద్ర, లేకపోతే నడవట్లేదు పరిస్థితి. ఎవరిని అనడానికి లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇదే విచిత్రంగా ఉంటుందండి. ఫలాని భావయతి అంటే ఫలం ఎప్పుడు పని చేస్తాం మనం, దాని ఫలితం వస్తుందని ఆశించొద్దు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అన్ని పరిస్థితులు కలిసి రావాలి. బయట విత్తనం నాటారు, మొక్క అన్నీ బాగుంటే వస్తాయి, లేకపోతే రావు. కుండీలు తెచ్చి ప్రత్యేకంగా ఖర్చు పెట్టి నీళ్లు పోస్తున్నాం, వస్తున్నాయా? ఓసారి చచ్చిపోతున్నాయి. అందుకే లోకంలో కూడా ఏ పని చేసినా ఫలాన్ని ఇస్తాడు, వస్తుంది. ఆశించద్దు ఊరికి. దాని పరిస్థితులు అనేకం కలిసి రావాలి. దేవుడు నీ ఒక్కడికి ఇచ్చేయాలని నువ్వేమైనా మేనత కొడుకుగా?
ఇదే భావన. ఈ భావనతో మనం ఉంటే ఫలాల గురించి బాధపడడం పని చేస్తూ ఉంటాం. భర్త అధిష్టాన రూపంలో అన్నిటినీ భరిస్తున్నవాడు. అధిష్టానము అంటే ఆధారము. అధికరణంబున సప్తమియగు అధికరణంబున ఆధారంబు అని ఇస్తారు వ్యాకరణంలో. వ్యాకరణం అర్థమైతే ఇది అర్థమవుతుంది. అధిష్టానం అర్థం అవ్వాలంటే బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదంలో సప్తమి విభక్తిలోకి వెళ్ళాలి. అధికరణంబునకు సప్తమియగు అని చెప్పి అధికరణంబున ఆధారంబు అని కింద వార్తికం రాస్తారు. ఆధారంగా ఉండేదానికి సప్తమి విభక్తి వస్తుంది. కొండ యందు ఘటమందు జలమున్నది. నీటికి ఏది ఆధారం? ఘటం. అంటే ఘటమునందు జలం ఉన్నది ఆధారం. భగవంతుడు కొండ యందు జలం ఉన్నట్టుగా విశ్వాన్ని భరించడం లేదు. అది సరిపోదు. ఇక్కడ అధికరణం అనలేదు, అధిష్టానం అన్నారు. అది తేడా. వ్యాకరణంలోంచే రావాలి, కానీ ఎక్కడ భేదం వస్తుందో అర్థం చేసుకోవాలి. భగవంతుడు విశ్వాన్ని ఎలా భరిస్తున్నాడంటే కొండలో నీళ్లు ఉన్నట్టు కాదు, చెంబులో నీళ్లు ఉన్నట్టు కాదు. చెంబులో నీళ్లు ఉన్నాయంటే నీరు వేరు, చెంబు వేరు. భగవంతుడు విశ్వాన్ని ఎలా భరిస్తున్నాడంటే విశ్వం వేరు, ఆయన వేరు కాదు. విశ్వం విష్ణువు మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. మరి అంచేతను విశ్వమంతా విష్ణువే అయినప్పుడు విశ్వాన్ని ఆయన భరించడం ఏమిటి? సరిగ్గా కళ. అనేక విషయాలకి కళ అర్థమైతే తప్ప వేదాంతంలో ఒక్క ముక్క అర్థం కాదు. మనం ఉన్నాం, పడుకునే ఉన్నాం, మనం మళ్ళీ ఇంకో రూపం ధరించాం, అనేక రూపాలు మనమే ధరించాం. మనలోనే ఉందా కళ? ఉందా లేదా అంటే ఉన్నంతకాలం ఉంది, పోయాక లేదు. లోకం కూడా అంతే, జగన్ మిథ్య. అర్థమైపోయింది. అధిష్టాన రూపంలో ఉన్నాడు, అధిష్టానము. ఆ మాట అర్థం చేసుకుంటాడు. ఆధారంగా ఉన్న స్థానంగా ఉన్నాడు, అంతేగాని అది అందులో ఉన్నానని అది అనుకుంటుంది, ఈయన అనుకోవట్లేదు. నేను అనుకోనంతకాలం ఆయన లేనట్టే. నన్ను ఏదైనా పని చేస్తున్నాం ఊరికే 10 సార్లు అనుకుంటూ ఉంటే ఆయన నొప్పి ఎక్కువ ఉంటుంది. అనుకోకుండా మాట్లాడకుండా పని చేయండి. పూర్వం వాళ్ళు పాటలు పాడుతూ పని చేసేవారు. పని శ్రమ తెలిసేది కాదు. 1000 అప్పడాలు ఒత్తిసేవాళ్ళు. పెళ్ళిళ్ళు అప్పడాలన్నీ ఒత్తడమేగా. ఆడవాళ్ళు బయట నుంచి ఎక్కడ కొన్నారు? 100,000 ఒత్తిసేవాళ్ళు. ఎందుకంటే మధ్యలో పాట పాడవే పిన్ని అనేదో అధ్యాత్మరామాయణం పాడేవారు. ఆ అప్పడాలు కూడా బ్రహ్మాండంగా ఉండే. అసలు అప్పడాల మీద కూడా వేదాంతం చెప్పారు. అందులో ఉండే నల్లేరు జిల్లేరు నల్లేరు రసం అది పోస్తారు. ఆ శనగ పిండి అవన్నీ దాన్ని రకరకాలుగా పోల్చి అందులో వేసి ఇంగువ జీలకర్ర లాంటివన్నీ రకరకాలుగా చెప్పి వేదాంతం చెప్పారని ఆడాళ్ళు రచించిన పాటలు. ఎంత గొప్ప వేదాంతం అండి. ఈ దేశంలో స్త్రీలకి విద్య లేకపోవడం ఏంటండి? మాట్లాడే వాళ్ళకి మనకు లేదు, కానీ ఈ మాటనే వాళ్ళకి లేదు విద్య. స్త్రీలకి విద్య లేకపోవడం ఏంటి? వాళ్ళకి అవసరమైన విద్య, వాళ్ళ పనంతా వాళ్ళకి తెలుసు. తద్వారా భగవంతుడిని ఎలా చేరుకోవాలో కూడా తెలుసు. ఇంతకు మించి జీవితానికి విద్య ఏమిటి? మిగిలినంతా అవిద్య కదా. ఇంగ్లీషు వాడు వచ్చి దుష్ప్రచారం చేయడం వల్ల మన వాళ్ళకి విద్య లేదని మనం అనుకుంటున్నాం. మన వాళ్ళకున్న విద్య ఇంగ్లీషు వాళ్ళకి కాదు, ప్రపంచంలో ఎవరికి లేదండి. బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియ స్త్రీకి, ఏ కులం స్త్రీకి అవసరమైన విద్య ఆ వృత్తిని బట్టి అది నేర్పారు. మిగిలిన విద్యలు వాళ్ళకి దేనికి? ఇవాళ అందరికీ అన్ని విద్యలు నేర్పారు. అందరూ ఆ విద్యలోనే ఉన్నాం. ఎవరికి ఏం వచ్చో తెలియదు, ఎందుకు వచ్చో అంతకంటే తెలియదు. అంటే అధిష్టాన రూపంలో భరించడం అంటే ఘటమున్నందు జలం ఉండడం కాదు. అలాగే మనం కూడా సంసార భారం, జీవిత భారం మనకు తెలియకుండా ఉండాలి అంటే ఆ జీవితంలో పనులన్నీ కూడా ఆడుతూ పాడుతూ విష్ణు సహస్రం స్మరిస్తూ భగవన్నామం స్మరించుకుంటూ వేదాంతం పాటలు పాడుకుంటూ చేసుకోవాలి. అప్పుడు భర్త అధిష్టానంగానే ఉంటాం. కొంతమంది భర్తలు లోకంలో అధిష్టానంగానే ఉంటారు, సంసారంలో అదృష్టవంతులు. భర్త అలాగే ఉండాలి. సంటేయకూడదు ప్రతిదానికి. ఏదో ఈ పని ఇంత సమయానికి అవ్వాలని చెప్పి 5 నిమిషాల ముందు హెచ్చరించవచ్చు, పోనీ 5 నిమిషాలు దాటితే హెచ్చరించవచ్చు. ఇక నిమిషానికి వెనకాల ఒత్తిడి చేస్తుంటూ చచ్చిపోతారు ఆడాళ్ళు. అంటే భర్త అన్న వాళ్ళంతా అధిష్టాన రూపంలో ఉండండి హాయిగా, అధిష్టాన వర్గంలాగా. సంభవో భావనో భర్త ప్రభవక ప్రకృష్టేన పంచభూతాని అస్మాత్ జాయంతి. భూతాన్ని అంటే ఈ జీవులన్నీ కూడా పంచకళ, అన్ని జీవులు కూడా అస్మాత్ జాయంతే ఇది ప్రభవ అని వ్యాఖ్యాతలు రాశారు. ఒక విశేషమైన ప్రభావం కారణంగా ఆ ప్రకృష్టేనలో ఉందంత. ఆ విశేషమైన ప్రభావం దానికి ఇంకేం వాడలేము. దాన్ని వివిక్తవాదం అంటారు. ఒకటి 10గా కనిపించడం అంతే, అది నిజానికి లేదు అలాగా. భూతాన్ని అస్మాత్ జాయంతి, అన్ని జీవులు దాని నుంచి పుట్టే, అందుకని ప్రభవ. పంచభూతాలు ప్రధానంగా తీసుకుంటే సరిపోతుంది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, తస్మాద్వా ఏతస్మాదాత్మన. ఆ మాట చూడండి. తస్మాద్వా ఏతస్మాత్ ఏమిటండి? అది తస్మాత్ అని అడగా, దాని నుంచి చెప్పచ్చుగా. ఏతస్మాత్ ఏమిటండి? అదే మాయ. అలాగో ఎలాగో దాని నుంచో పుట్టింది. మొత్తం మీద తెలుసుకోలేక చెప్పడం కాదు, అది గ్రహించడం కష్టం. కళ అర్థమైతేనే అర్థమవుతుంది. మన నుంచి కళ ఎలా పుట్టింది? ఈ తస్మాద్వా ఏతస్మాద్ ఆకాశ సంభూత అన్న దానికి వ్యాఖ్యానం రూపంలో మంత్రం కఠోపనిషత్తులో ఉంటుంది.
స్వప్నాంతం జాగరితాంతం జోభేయనాను పశ్యతః అంటారు. సరిగ్గా కలలోకి ప్రవేశిస్తున్నప్పుడు గమనించగలిగితే జాగరూక స్థితి అంటే అది. ఆ ప్రవేశించే వరకు ఆ వదిలిపెట్టకండి, అలా చూస్తూనే ఉండండి జాగరూకంగా, కళ్ళు మూసుకునే ఆ స్థితిని గమనించడం మనసుతో. ప్రవేశించావు అసలు ఎలా పెడతాం కళ్ళలోకి, విచిత్రం అండి, యోగి అయిపోతాడు వెంటనే వాడు, ఇక మాయలో పడ్డావు. అలాగే పోనీ జాగరితాంతం, స్వప్నాంతం జాగరితాంతం కనిపెడుతున్నాం, ఇందాక చెప్పుకున్నాం. స్వప్నాంతం అంటే కలగన్నాం, కళలోంచి బయటకు వచ్చేటువంటి స్థితిలో గమనించండి ఎలా వస్తున్నాం, అప్పుడు అది కష్టం, అది మరీ కష్టం. ఇంకా ఈ జాగరితాంతమైన వీరవుతుంది, జాగరూక స్థితిలో ఉన్నాం, స్వప్నంలోకి ఎలా పెడుతున్నామో కాస్త గమనించవచ్చేమో. నేను ఆ ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితి చెబుతా, అభ్యంతరం లేదు, కానీ ప్రయత్నంలోనే ఉన్నాం. అది తెలుసుకోగలిగితే చాలండి. కఠోపనిషత్తు చదివాక నాకు ఇంతకంటే ఏమైనా ఉందా అనిపించింది. ఇంకా అది కనిపెట్టగలదు జాగరితాంతం. స్వప్నాంతం, స్వప్నంలోంచి బయటకు వచ్చేటప్పుడు కనిపెట్టగలిగితే మంచిది. ఇది సాధ్యమైతే క్రమంగా అది కూడా సాధ్యం అవుతుంది. ఈ ప్రయత్నం చేయాలి. అంతేకాని లేవగానే నాకు బొమ్మ కల్లో కనపడింది, దిమ్మ కల్లో కనపడింది, ఈ పిచ్చి మాటలు చెప్పొద్దు. ఏదో ఒకటి కనపడుతుంది, అన్నీ మాయే. భగవంతుడు కనపడినా అది కూడా మాయే, అదేదో నిజం అనుకోవద్దు. పిల్లి కనపడడం ఎంత మాయో, దేవుడు కనపడడం అంతే మాయ. అన్నీ మన మనోభావాలే. జీవితంలోనే చాలా భ్రమలు ఉన్నాయి, ముర్ర ఉంటే కళ నిజమే ఒకటి, అర్థం లేనమాట. కానీ స్వప్నాంతం ఎలా సాధ్యం? మనకి ఏం చెప్పారంటే దానికి ఉపాయం, స్వప్నం అంటే నిద్ర అని కూడా అర్థం ఉంది ఒకటి, కలగనమే కాకుండా. నిద్ర నుంచి బయటకు వచ్చేటప్పుడు కనిపెట్టడం నీకు సాధ్యం కాదు కాబట్టి మిత్రమా ఓ పని చేయి, లేచిన వెంటనే దూకేయకు నీళ్ల గదికి. లేదు ఎవరిలో కోపడ్డం ఏదో పట్టింది వద్దు, పాల ప్యాకెట్ వచ్చింది వస్తుంది, జీవితాంతం వస్తూనే ఉంది, ఇవి కూడా వద్దు. ఒక క్షణం కూర్చో, ఒక 5 నిమిషాలు కదలకుండా కూర్చో, ధ్యానం చేయి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. ప్రశాంతంగా మనస్సు. మనకి భగవంతుడు చేసి చూపించాడండి. భాగవతం 10వ స్కంధంలో మీరు 70వ అధ్యాయం తర్వాత చదవండి. మూల భాగవతం వ్యాస భాగవతంలో 70వ అధ్యాయం తర్వాత భగవంతుడు 16,000 మందితో సంసారం ఎలా చేశాడో, ఏ ఇంట్లో ఎలా ఉన్నాడో, 69వ అధ్యాయం ముఖ్యంగా 69వ అధ్యాయంలో 23 నుంచి సరిగ్గా 16 శ్లోకాలండి. 32 నుంచి 16 శ్లోకాలు, 23 నుంచి 16 సరిగ్గా 22, 16, 38 సరిగ్గా లెక్కబడి చెబుతున్నాను. నేను చదివి నేను ఆ అనుభూతి అపూర్వం ఉండి అసలు ఆ పొందింది. ఇదా అన్నీ చేస్తున్నావు నువ్వేనా, మేమనుకుంటున్నావు ఎంత అజ్ఞానంలో ఉన్నానయ్యా. ఇక నుంచి కారు ఎక్కినా, డ్రైవర్ను చూసినా, కుక్కను చూసినా, ఎవరిని చూసినా దేవుడిగా భావించడమే కదా కావలసింది, పరమాత్మ నాకు అర్థమైందయ్యా అని ఆ భాగవతం 10వ స్కంధం మూల భాగవతం 69వ అధ్యాయం చదవగానే నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు అనుకున్నాను నేను. అర్థమైపోయింది విషయం. ఇక దాన్ని నిలబెట్టుకోవాలి, ఆ స్థితిని బట్టి గోతులో పడద్దు, ఇంకా పడమని చెప్పలేము. దాన్ని ఆయన కాపాడు, మనమే కాపాడుకోవాలి, చూసుకోవాలి. ఎంత ఆనందం కలిగిందో నిజంగా. ఆ 69వ అధ్యాయం 23 నుంచి 38 వరకు సరిగ్గా 16 శ్లోకాలు. 16,000 మంది కోసం 16 రాసేయడమో అనుకున్నాను నేను. ఆ ప్రణాళిక ఉంటుంది వ్యాసుడికి. ఓ ఇంట్లోనేమో లేస్తున్నట్టు, ఓ ఇంట్లో పడుకున్నట్టు. అప్పుడే పడుకోవడం ఏంటి, లేచి ఈ ఇంట్లో లేచి ఆ ఇంట్లో పడుకోవడం. నారదుడు ఒక్కసారి చూశాడు అన్ని ఇళ్ళు. పడుకునే సమయం అది, పడుకునే సమయం అక్కడ ఎలా అయింది, కాలం ఆయన ఇష్టం. ఓ ఇంట్లో గాయత్రి జపం చేస్తున్నట్ట, ఓ ఇంట్లోనేమో గేదెల పాలు తీస్తున్నట్ట, ఆవుల పాలు తీస్తున్నట్ట, ఓ ఇంట్లో తీసిన పాలు తాగుతున్నట్ట, ఓ ఇంట్లో భార్య బతిమాలుతున్నట్ట, ఓ ఇంట్లో భార్య ముందు కోపం నటిస్తున్నట్ట, ఓ ఇంట్లో పిల్లల్ని సవరదీస్తున్నట్ట, స్నానాలు చేయిస్తున్నట్ట, ఓ ఇంట్లో స్నానం చేసి వచ్చిన పిల్లలు నమస్కరిస్తే ఆనందిస్తున్నట్ట. ఇక ఆ లీల అద్భుతం అండి, అసలు శ్రీకృష్ణుడికే సాధ్యం అది. అందుకే శ్రీకృష్ణ లీల అంటారు. ఇదంతా అయ్యాక అయిపోయాక మళ్ళీ తర్వాత 70వ అధ్యాయానికి వస్తే మీరు శ్రీకృష్ణుడి దినచర్య అంటాడు. చాలా ఆశ్చర్యం, భగవంతుడు దినచర్య, డైలీ టైం టేబుల్ చూద్దాం అని చెప్పి చూస్తే అందులో లేవగానే దేవుడు చేసిన పని అండి ధ్యానం అండి. మంచం మీద కూర్చుని ధ్యానం చేసేట కృష్ణుడు. తర్వాత మళ్ళీ స్నానం చేసి వస్త్రాలు ధరించి గాయత్రి జపం చేశాడు, సంధ్యావందనం చేశాడు అన్నాడు. తర్వాత అగ్నిహోత్రం వేల్చాడు, బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు. తర్వాత రాజ్యసభకు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడేదో జరాసంధుడి నుంచి ఎవరో రాయబారు వచ్చాడు. ఇవన్నీ అందులో ఉన్నాయి. ఇవలా ఉండనండి. ఆ దినచర్యలో శ్రీకృష్ణుడు అంతటి వాడు మొట్టమొదట చేసిన పని ధ్యానం, మంచం మీద కూర్చుని. అందుకే మనకి చాలా చోట్ల ఇప్పటికీ శ్రీకృష్ణుడు మంచం మీద లేదా ఒక దివ్యాసనం మీద కూర్చుని ధ్యానం చేస్తున్న చిత్రపటాలు ఉన్నాయి. అది ఇంట్లో పెట్టుకోండి, చూడండి. ఊరికే దానికి అలంకారాలు చేయకండి. ఇది చూస్తే పుణ్యం, దానికి బొట్లు ఎట్టకండి, దాని పాడు చేయకండి. ఏం చేయకుండా దాన్ని చూడండి. వీలైతే ఆ స్థితిలో ఉండండి 5 నిమిషాలు. అప్పుడు స్వప్నాంతం అర్థమవుతుంది.
అప్పుడు ఈ ప్రభవ ఏమిటో తెలుస్తుంది. తస్మాద్వా ఏతస్మాదాత్మనః అని ఎందుకన్నాడో అర్థం. కలలోకి వెడుతున్న విధానాన్ని, కలలోంచి బయటకు వస్తున్న విధానాన్ని మనం ప్రశాంత చిత్తంతో గమనించగలిగితే మనం ఈ శరీరం కంటే వేరు అని ఒక్క నిమిషంలో అర్థమైపోతుంది. కానీ ఇందులో మాయ ఏమిటంటే ఒక్క నిమిషంలో అర్థమవుతుంది, ఒక్క నిమిషంలో పోతుంది ఆ విషయం కూడా. ఆ పోకుండానే జాగ్రత్త పడాలి. సంభవో భావనో భర్త ప్రభవః ప్రభుః ఈశ్వరః. ప్రభుః సామర్థ్యాతిశయము కలిగినవాడు, సమర్థత, సర్వసమర్థుడు. భగవంతుడు మించిన సమర్థుడు ఎవరున్నారండి? కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అంటారు దేవీ భాగవతం. అదే ప్రభుత్వము. మహారాజు ఎప్పటికైనా ప్రభువు, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అంటే సర్వసమర్థుడే ఉండాలి. ఇక ఆయన చెప్పినా నడవకపోతే ఎవరు చెప్తే నడుస్తుంది. అందుకని భగవంతుడికి సాధ్యం కానిది లేదు. ప్రభువు ఈ ప్రభువు అంటే మనకేదైనా సాధ్యం కాదని, అసాధ్యమని, ఇబ్బందులు, బాధ అనిపిస్తే వెంటనే భగవత్ ప్రార్థన చెయ్యాలి. నిర్వేద ప్రత్యర్థినీ ఖలు ప్రార్థన అని భాసుడు మధ్యమ వ్యాయోగం నాటకంలో అంటాడు. ప్రార్థన ఎప్పుడు ఎంత గొప్పది అంటే నిర్వేద ప్రత్యర్థిని కలు. మనిషికి ఉండే నిరాశను, నిస్పృహను, నిర్వేదాన్ని, దుఃఖాన్ని పోగొట్టాలంటే ప్రార్థనని మించిన ఆయుధం లేదన్నాడు. మన హిందూ సంస్కృతిలో ఈ ప్రార్థన సంప్రదాయాన్ని బాగా పెంచాలండి. ఎవరో పాట పాడుతుంటే మనం వినడం, ఎవరో పద్యాలు పాడుతుంటే మనం వినడం, ఎవరో పూజ చేస్తుంటే మనం ఎలా కూర్చోవడం. మనం చేసుకోమా? మనం ప్రార్థించమా? మనం ఆ పద్యం మనం పాడలేమా? పద్యం కాకపోయినా మాటలో చెప్పలేమా? ఈ మాత్రం బాధ చెప్పడానికి పద్యం కావాలా? ఈ స్వయం ప్రార్థన మన పూజా మందిరాల్లో, మన ఇళ్లలో మనం చేసుకోవచ్చు, గుళ్ళో కూడా వెళ్ళక్కల. పైగా ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ మైకులు పెట్టకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం, మనం నేర్చుకోవాల్సింది. ఈ మధ్యన హైదరాబాద్కి దగ్గరలో ముస్లిం మహాసభ జరిగింది. బ్రహ్మాండమైన సభ. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఉలేమాలు అంటారు వాళ్ళలో పండితుల్ని, మౌలవీలు, ముల్లాలు, ఉలేమాలు అంటారు. ఆ ఉలేమాలు ఉపన్యాసాలు ఇచ్చారు. నేను అవన్నీ చదివా. అసలు ఏం చెబుతారో చూద్దాం, వాళ్ళు తెలియాలిగా. ఎంత గొప్పగా చెప్పారంటే వాళ్ళు ఉన్న నిజాలండి. మన మాయ చేస్తున్నారు. నమాజ్ చేస్తుంటే మైక్ ఎట్టద్దని చెప్పారు వాళ్ళు. తప్పని చెప్పారు స్పష్టంగా. మరి ఎక్కడ చూసినా మైకులు చూస్తున్నాం. భయంకరంగా మోగిస్తున్నారు. మన వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఇంకా వీధి వీధికో కూడి పొద్దున్న మైకు, సాయంత్రం మైకు. విచిత్రం, అర్చకుడు ధర్మకర్త గారి గోత్రనామాలు విగ్రహం దగ్గర చదవడానికి మైక్ ఎందుకండి? మైకేం కాకపోతే గుడి కట్టించిన ధర్మకర్త గోత్రనామాలు దేవుడి దగ్గర చదవడానికి మైక్ కావాలా? చంపేస్తున్నారు సైనికపూర్లో పొద్దున మాకు. వాడి గోత్రనామాలు మాకు దేనికి? అంటే అడ్వర్టైజ్మెంట్. అందరూ వినాలి, ఇక్కడ ఏదో జరుగుతోందని తెలియాలి. ఓ ప్రమాదం జరిగితే 10 మంది మోగడానికి, ఓ దేవాలయానికి 10 మంది రావడానికి తేడా లేదండి. రెండింటినీ ప్రచారం చేసేస్తారా? అసలు దేవుడి గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన దేవుడు అయితే ఏ గుడికైనా రమ్మని పిలుస్తున్నారంటే అక్కడ దేవుడు లేడని అర్థం అండి. నాకు నమ్మకం బాగా. ఉంటే పిలవక్కల్లా. దేవుడు ఉంటే దేవుడు రప్పించుకుంటాడు. పిలుస్తున్నారంటే దేవుడు లేడనమాట. అక్కడ వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళకి ఆ వెళ్ళిపోవడం ఏంటి చెప్పడం, ఒప్పుకోవడం ఇష్టం లేక పిలుస్తున్నారు అందరినీ. ఓ మీటింగ్కి పిలిచినట్టే, ఓ భోజనానికి పిలిచినట్టే. ఇంకా ఇతర మతాల్లో క్రైస్తవ మతం సరేసరికి పెద్ద అలలుయా అని పెద్ద గొడవ. ఇంక మీరు తట్టుకోలేము అసలు. ఇంకా అంతంత అరుపులు అరవద్దని అన్ని మతాలు చెప్పాయి. ప్రార్థన ఎప్పుడు ప్రశాంతంగా నువ్వు చేసుకోవాలి. మైక్ దేనికి? వీళ్ళని బట్టి వాళ్ళు, వాళ్ళని బట్టి వీళ్ళు. వీధి వీధికి 3-4 గుళ్ళు కట్టారు. ప్రతి గుళ్ళో మైకులు పెట్టారు. పొద్దున్న సాయంత్రం పిల్లలను చదువుకొని ఇట్లా ఎక్కడ. అసలు ప్రశాంతత భగవంతుడనే విషయాన్ని మనం గ్రహించకపోతే దేనికి ఇంకా భక్తి? ఇది తేడా. ముస్లిం మతం నుంచైనా గ్రహిద్దాం. వాళ్ళు ముందు గ్రహించాలి. ప్రతి చోట పొద్దున్న 5 సాయంత్రం కొన్ని సమయాలు ఉన్నాయి. విపరీతమైన సౌండ్. ఎందుకంత? ఇంకా వాళ్ళు ఒక సమయంలో పెడతారు. క్రైస్తవులకు, హిందువులకు నేను మతభేదం లేకుండా మాట్లాడుతున్నాను. నన్ను ఏమనుకున్నా మంచిది. అవి వీళ్ళకి సమయాలు లేవండి. ఇంకా ఎప్పుడు మాట్లాడినా పెద్ద మైకులే. ఎందుకంటే అందరికీ తెలవడం, వారెవరో చేరడం, సంఖ్య పెరగడం ముఖ్యం తప్పితే సర్వేశ్వరుడు దొరకడం ముఖ్యం కాదండి మనకి. ఇంకెందుకు దొరుకుతాడంటే దేవుడు? మత కలహాలు మిగులుతాయి, రక్తపాతాలు జరుగుతాయి తప్ప ఏ మతం వారికైనా దొరుకుతాడా? అందరూ ఆలోచించండి. మానవులుగా ఆలోచిద్దాం, భారతీయులుగా ఆలోచిద్దాం. క్రైస్తవులుగాను, ముస్లింలుగాను, హిందువులుగాను కాదండి. మానవులుగా ఆలోచిద్దాం. ఇంత గొడవ అవసరమా? ఇది హిందుత్వంలో వచ్చే ఇబ్బంది. ఈ మైకులతో ఏమిటంటే మనకి దేవతలు ఎక్కువ కదా. మనం మళ్ళీ ఒకళ్ళ గుళ్ళోకి ఇంకోళ్ళు వెళ్ళంగా ఆయన విష్ణువు గుడి, నువ్వు శివుడు కట్టాయి, అసలు రాముడు కట్టాయి, ఏం లేదు నాగదేవత కట్టాయి, మై కట్టాయి. ఈ మొత్తానికి వ్యతిరేకం అండి విష్ణు సహస్రం.
సర్వసమర్థుడైనటువంటి ప్రభువుని మనం ప్రార్థించడానికి మైకులు అవసరమా? పోనీ ఒక ఉపన్యాసం పెట్టామంటే అయ్యో ఏమంటే ఉపన్యాసానికి 1000 మంది జనం వస్తారు, అందరికీ వినపడదంటే ఏం చేయాలి? అది కూడా ఆ ఉన్న జనానికి వినపడే సౌండ్ బాక్స్నే పెట్టుకోవాలి. ఎందుకంటే ఊరంతా దేనికి అంటే ప్రచారం. ఇప్పుడు ఈశ్వర, ఈ రేవు చాలు కాబట్టి ఇక ఈశ్వర. ఈశ్వర అంటే ఐశ్వర్యము కలవాడు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఏమిటి ఐశ్వర్యం? నిరుపాధికమైన ఐశ్వర్యం అని చెప్పారు శంకరాచార్య. భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఉపాధిగతం కాదు. మన ఐశ్వర్యం ఉపాధిగతం. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఇళ్ళు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని భోగాలు ఉన్నా ఈ శరీరంతో సరి. మన ఉపాధిగతం. మన శరీరం లేకపోతే భోగాలు ఎలా అనుభవిస్తాం? కాలకృత్యాలకి అవకాశం లేదు, కామకృత్యాలకి ఎక్కడ? కానీ భగవంతుడు శరీరం లేకుండానే సమస్తమైన ఐశ్వర్యం కలిగినవాడు. అంటే శరీరం లేకపోవడమే సరైన ఐశ్వర్యం. శరీరాన్ని నమ్ముకున్న ఐశ్వర్యాలు మిగలవు. మనం ఎన్ని కోట్లైనా సంపాదించనివ్వండి, అన్నీ ఇక్కడ ఉంటాయి. వీలైతే మనకు తెలియదు ఏముంది, స్విస్ బ్యాంకులో ఉంటాయి, బంధువుల పేర్ల మీద ఉంటాయి. అవన్నీ అక్కడ ఉన్నాయి కాగితాల రూపంలో. ఈ జీవి ఏమో అనుభవించట్లా. ఎందుకంటే ఇది ఉపాధిగతం. భగవంతుడిది నిరుపాధిక ఐశ్వర్యం. ఉపాధి లేనే లేదు అక్కడ. ఆయన ఉపాధి లేని ఐశ్వర్యం కాబట్టి ఆయనకు ఉపాధి అవసరం లేదు. అది ఎప్పుడు ఉంది. ఈ సృష్టి అంతా ఆయన విభూతి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సృష్టించగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోగలడు. ఆ నిరుపాధిక ఐశ్వర్యం ఉన్న ఈశ్వర స్వరూపాన్ని మనం సేవించాలి అంటే ఈ రూపాల ప్రాధాన్యాన్ని తగ్గించుకోవాలి. అన్ని రూపాలకి మూలమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ జీవుడు గొంతు చించుకుని తాపత్రయపడుతున్నది. మళ్ళీ మనం కలుసుకునే వరకు తెలుగులో మాట్లాడదాం. అంతేకాదు మన చరవాణి సంఖ్యలు అంటే అర్థం కాదు కదా, సెల్ ఫోన్ నెంబర్లు అండి. మన చరవాణి సంఖ్యలు ఎవరు అడిగినా సరే తెలుగులో చెబుతాం. అడగగానే 9949 అనొద్దు, 9949 అని చెప్పొచ్చు. తెలుగులో అంకెలు ఉన్నాయి. అలా చెప్పడం అలవాటు చేస్తే అందరికీ అలవాటు అవుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. భక్తి టీవీ ద్వారా మనం భాషాపరంగా కూడా ఆ ఉద్యమాన్ని సాధిస్తాం. సెలవు.